అందరూ every single human life is valuable. Every single human life is valuable. Any newborn child to an old person. But don't do selective things. This selective thing నేను చెప్తున్నాను, ఈ సెలెక్టివ్ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట ఈరోజు రాసి పెట్టుకోండి. మీరు మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్కి శాపం వస్తుంది. ఇది నా మాట, నిలబడండి ఈరోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతాయి. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని, నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ అ వెజిటేరియన్, ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ అ వీగన్. ఎప్పుడు నేను when I'm traveling I'll have little milk. సో నేను అబద్ధం చెప్పట్లేదు. I'm not 100% vegan, అందరికీ తెలుసు ఇక్కడ. బట్ what I'm saying is all lives have importance. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, బికాజ్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. బట్ ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లిలు అన్ని లైఫ్కి విలువ ఉంది, వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చెట్టు నరికేస్తున్నారు. ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి? జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా? ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో? ఊపిరి లేదు. మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిబౌలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఊపిరి లేకుండా, తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు? యువర్ వాటర్ ఇస్ గెటింగ్ పొల్యూటెడ్, బిగ్ కంపెనీస్ ఆర్ పొల్యూటింగ్ యువర్ వాటర్. అప్పుడు హ్యూమన్ లైఫ్కి విలువ లేదా? లక్షల మంది చనిపోతున్నారు, దానికి విలువ లేదు. కానీ ఒక ఇద్దరు కుక్క బయట వెళ్ళి చనిపోతే ఆ ఇద్దరికే విలువ. లుక్ అట్ యువర్ ఎన్వైరన్మెంట్. యూ కెనాట్ ఈట్ స్టోన్, యూ కెనాట్ బ్రీద్ మనీ. మీకు డబ్బు తింటే కడుపు నిండదు, తినేది అన్నమే, తినేది పప్పుే మనము. కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం కెమికల్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా? మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్, చెప్పారు లేదా? 10 days or 15 days ముందు ఆయన మన్ కీ బాత్లో చెప్పారు 75% ఆఫ్ ఇండియన్స్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్కి వాల్యూ లేదా? కన్వీనియన్స్ వదిలేండి అందరూ. అని ఆ కుక్కని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది, వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక్క కుక్క తప్పుకి 10 కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు. అదే అంటున్నాను నేను. ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే, ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి, దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి. కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు 10 కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు. అది గుర్తుపెట్టుకోండి, ఇది నా మాట. థ్యాంక్ యూ.